పిల్లలకే కానీ పెద్దలకే కానీ ఎంత హెల్త్ కూడా బాగుంటుంది. దీని మీద చాలా రోజులు అందరూ కూడా అంటుంటారు. ఇలాంటి పెట్టాలని కూడా మనం అనుకుంటాం. చాలా సంతోషం. స్వాతి గారు శిరీష గారు ఇక్కడ పెట్టడం కూడా చాలా సంతోషం. వాళ్ళిద్దరు పార్ట్నర్ వాళ్ళిద్దరు కూడా సక్సెస్ కావాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం పెట్టడంలో ఎప్పుడైనా ఒక ధైర్యం చేసి ఇలాంటి నడవని చాలామంది అనుకుంటారు. కానీ చాలా అయినాయి కూడా. ఆబాది రోజు రోజు పెరిగినట్టుగా ఇలాంటి కావాలి కూడా మనకు అందరూ. షటిల్ కోర్ట్ అనేది మనం చూస్తున్నాం. షటిల్ కోర్ట్ అనేది ప్రపంచ దేశాల్లో ఎంతో దీనికి పేరున్న షటిల్ కోర్ట్. దాన్ని మనం అందరం ఉపయోగించుకొని చేసుకునే బాధ్యత మన పిల్లలు కూడా ఆడి ఇప్పుడు ఏ విధంగా అయితే మనం చాలామంది మన ప్రపంచ దేశంలో పోటీపడి మన భారతదేశంలో పోటీపడి చేస్తున్నాం. పిల్లలందరూ కూడా అట్నే ఎదగాలని నేను కోరుకుంటాం. ఎందుకంటే ఆటలో ఓడడం అందరూ ఉంటుంది, ఓడడం గెలవడం ఉంటుంది. ఓడిపోయిన మనం బాధపడద్దు, గెలిచిన మనం సంతోషపడవద్దు, రెండు ఉంటాయి ఎప్పటికీ. తెలంగాణ ప్లేస్ కానీ మన ఇండియానే నంబర్ 1 ఉంది స్పోర్ట్స్లో. అక్కడ మనం కూడా చూస్తాం క్రికెట్లో కానీ ఏదంటే కానీ మన ఇండియా మన నంబర్ 1. ఎంతో కష్టపడి ఇలా మన భారతదేశానికి టెన్నిసే కానీ ఇవన్నీ కూడా ఎంతో మంచిగా మన ప్రభుత్వం ద్వారా ఏదన్నా అవసరం ఉంటే మటుకు మా దృష్టికి తీసుకొస్తే మటుకు ప్రభుత్వం ద్వారా ఏమైనా సహకారం చేయించే బాధ్యత తీసుకుంటాం. చేయాలి, అవసరంగా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు ఎంతో కష్టపడి ఆర్థికంగా లేకుండా మేము ఎదగాలని ఆలోచనతో పోతారు. అలాంటి దాన్ని ప్రభుత్వం ద్వారా మా ముఖ్యమంత్రి గారితో నా దృష్టి కోసం నేను 100% సక్సెస్ చేస్తాను. ఇది కూడా సక్సెస్ అయ్యేదాన్ని కోరుకుంటున్నాను. స్పెషాలిటీ ఏంటి అంటే డెఫినెట్లీ మా ఇక్కడ ఈ కోర్టులో ఆడిన తర్వాత వేరే కోర్ట్స్కి ఇక్కడకి డిఫరెన్స్ డెఫినెట్గా కనిపిస్తుంది. 100% కనిపిస్తుంది. అదేంటి అనేది నేను కెమెరాలో చెప్పడం కూడా కరెక్ట్ కాదు. మీరు వచ్చి ఇక్కడ ఆడితే మీకు తెలిసిపోతుంది. మెయిన్ మోటో ఏంటంటే ఏదో కోచింగ్ మనం ఇచ్చేసి డబ్బులు సంపాదించేద్దాము, ఫీజులు తీసేసుకుందాం ఆ కోలో వెళ్లకుండా కంప్లీట్గా కోచింగ్ ఇస్తూ ఆ కోచింగ్ ఏ లెవెల్లో ఇవ్వాలి అంటే మన ప్లేయర్స్ అనేవాళ్ళు నేషనల్ లెవెల్ కానివ్వండి, డిస్ట్రిక్ట్ లెవెల్స్ కానివ్వండి, లేకపోతే మన ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళి ఆడాలి అనే ఒక సదుద్దేశంతో మంచి కోచెస్ని హైర్ చేసుకుంటూ అలాగే పిల్లల్ని కూడా అలాగే తయారు చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళ ఫిట్నెస్ చూస్తాము, వాళ్ళకి ఆట రాకపోతే నేర్పిస్తాము. ఎవ్రీథింగ్ ఫ్రమ్ 0 to డెఫినెట్లీ స్టార్స్ వరకు తీసుకెళ్లాలనే ఒక మంచి ఉద్దేశం ఉందండి, ఇంటెన్షన్ ఉంది. యాక్చువల్లీ ఇంత ఓపెన్ ప్లేస్ దొరికితే ఎవరైనా ఒక మల్టీప్లెక్సో లేకపోతే ఇంకేదైనా బిజినెస్ షాపింగ్ మాల్లో పెట్టాలనుకుంటారు. బట్ స్వామి కార్యం స్వకార్యం అంటే తను బాగుపడుతూ ఇతరుల ఆరోగ్యాన్ని కూడా బాగుపెట్టే కాన్సెప్ట్లు కొంతమంది మాత్రమే థింక్ చేస్తూ ఉంటారు. సో ఈ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఇంత ఓపెన్ ప్లేస్లో చాలా చక్కగా పిల్లలకి ఫిట్నెస్ ఇస్తూ వాళ్ళకి హెల్త్ ఎలాంటి ప్రాబ్లం రాకుండా. మీ అందరికీ తెలుసు చిన్నప్పుడు 5 సంవత్సరాల లోపు మనం పిచ్చగా ఆడేవాళ్ళం. ఇప్పుడు 5 నెలల పిల్లాడు కూడా స్కూల్కి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళొద్దు అని అనట్లేదు నేను. మ్యాటర్ ఏంటి అంటే ఎప్పుడు చదివే కాదు, ఒక అరగంట అయినా ఆడిపించండి. అప్పుడే వాళ్ళకి రోగాలు తగ్గుతాయి, ఫిట్నెస్ కూడా పెరుగుతుంది. ఎవరో ఒక పెద్ద ఆయన అన్నాడు, ఉక్రెయిన్ లాంటి యుద్ధం వస్తే ఇండియాలో ఎవరు ముందుకు రారు అని. సో అక్కడ డెలివరీ అయిన ఆవిడ కూడా గన్న పట్టుకొని రెడీ అయ్యే పిక్ మనం చూసాం. ఓపెన్గా మాట్లాడుకుంటే నాలాంటి వాళ్ళు అలా వెళ్ళలేరు. ఎందుకంటే డీలా పడిపోయారు. చదువు 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 అని చెప్పేసి 24 గంటల ఆఫీస్ అని చెప్పేసి అలానే ఉంది. సో ఫిట్నెస్ పరంగా బాగుంటుంది, ఆట ఎప్పుడైనా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వస్తే చాలా గేమ్స్ నేర్పిస్తున్నారు, మిమ్మల్ని నేషనల్ రేంజ్లో కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి